హాయ్ గైస్, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ మనీ. ప్రస్తుతం మనమైతే రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాం. ఇక్కడ మైక్ అయితే ఆఫ్ అయిపోయింది, నేను అది చూసుకోలేదు. సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ప్రజెంట్ నేనైతే రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్కి అయితే వెళ్తున్నా. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు అయితే ఇక్కడే జరుగుతాయి. సో ఇప్పుడు నేను దాన్ని చూడడానికి వెళ్తున్నా. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఓల్డ్ బ్రిడ్జ్. దీని సర్వీసెస్ని అయితే 1997లో స్టాప్ చేసేసారు. ఆ తర్వాత పక్కనే కనిపిస్తున్న కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేసి ఇప్పటికీ కూడా ఆ బ్రిడ్జ్ని యూజ్ చేస్తున్నారు. వీటి పొడవు వచ్చేసి 4.7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మన రాజమండ్రిలో ఈ గోదావరి నదిపై అయితే 4 బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. 2 అయితే రైల్వే బ్రిడ్జెస్, ఒకటైతే రోడ్వే బ్రిడ్జ్, ఇంకొకటైతే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా అయితే ఇంకొక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి అది అవుతుందో లేదో ముందు ముందు చూడాలి. పుష్కరాల సమయంలో ఈ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికే వచ్చి నది స్నానం అయితే చేస్తూ ఉంటారు. దీన్నే ఇక్కడ ప్రజలంతా కోట్లింగాల రేవ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఈ ఇస్కాన్ టెంపుల్ రాజమండ్రిలో ఉండే ఒక సీనరీ అండ్ స్పిరిచువల్ ప్లేస్. గోదావరి తీరం మీద ఉండేటట్టు ఈ టెంపుల్లో కృష్ణుని చూడటం ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. అక్కడ పాడే భజనలు వింటుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఫీల్స్ మ్యాజికల్. టెంపుల్లో ఉండే కృష్ణలీల పెయింటింగ్స్, కార్వింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ చూడడానికి చాలా బాగుంటాయి. అవన్నీ చూస్తుంటే మనసంతా చాలా కామ్ అయిపోతుంది. రాజమండ్రికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేయడం అనేది ఒక హ్యాబిట్ లా మారిపోతుంది. అంత బాగుంటుంది ఈ టెంపుల్. అండ్ ఈ పక్కనే బుక్ స్టోర్ అండ్ ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది. కన్ఫర్మ్గా టేస్ట్ చేయండి. రాజమండ్రిలో ఉండే ఫేమస్ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఈ శివాలయం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది.
కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను వెళ్ళే టైంకి ఈ టెంపుల్ క్లోజ్లో ఉంది. ఆ వెనక కనిపిస్తుంది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. పైన వెహికల్స్, కింద ట్రైన్ వెళ్తుంది. ఆల్రెడీ ట్రైన్ వెళ్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న లాంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే ఇదే. ఈ బ్రిడ్జ్ 4.1 కిలోమీటర్ రోడ్వే ఉంటే 2 కిలోమీటర్స్ ఏమో రైల్వే ట్రాక్ ఉంటుంది. ప్రస్తుతం నేను ఉన్నది ద ఫేమస్ రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్. చాలామందికి రాజమండ్రి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ రాజమండ్రి రోజ్ మిల్కే. అంత ఫేమస్ ఈ రోజ్ మిల్క్. రాజమండ్రి పక్కనే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుంది. ఈ బ్యారేజ్ని సర్ ఆర్థర్ కాటన్ గారే డిజైన్ చేశారు. ఈ బ్రిడ్జికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత బీడు భూములన్నీ పంట భూములుగా మారాయి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే గోదావరిలో బోట్స్, గ్రీన్ ఫీల్డ్స్ అండ్ వాటర్ ఫ్లో కెమెరాలో క్యాప్చర్ చేయని లైవ్ పెయింటింగ్లా అనిపిస్తాయి. అంత బాగుంటుంది ఈ ప్లేస్. గైస్ మోస్ట్లీ ఎంతవరకు అయితే కవర్ చేయగలను అంతవరకు అయితే కవర్ చేశా. బట్ ఆ వర్షం రావడం వల్ల అయితే చాలా వరకు లేట్ అయిపోయింది. సో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేదు. అండ్ ఇక్కడివరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే ఉండాలని ఆశిస్తూ ఇట్లా మీ మైల్ చేసి మనీ. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.